అంటే పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం మరి సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. నిన్న మరి దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొత్తం తన భుజాలపైన వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఈ సినిమా బాగా వచ్చిందని, ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరోలు దర్శకుడు సుజిత్, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మరి వాళ్ళిద్దరిని హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాల్లో, సినిమాల్లో తనను ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా అభినందనలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద తనను ఆదరిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మరి ప్రజలను ఉద్దేశించి, తన అభిమానులను ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా మన అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ పైన అంటే భిన్నాభిప్రాయాలు, కొన్ని ఆరోపణలు, అదేవిధంగా నెగిటివ్ టాకు, ఒకవైపు పాజిటివ్ టాకు, అనేక రకాల సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు రాజకీయాలు చేస్తూ, మరోవైపు సినిమాలు చేస్తూ, అంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. మరి సినిమాల్లో ఉంటాడా, రాజకీయాల్లో కంటిన్యూ చేస్తాడన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ 'ఓజీ' సినిమా మరి టాలీవుడ్ హిస్టరీలోనే కొన్ని హిస్టరీలు అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే మరి ఇంతకుముందు మనం సినిమా రిలీజ్ రోజు అంటే బ్లాక్‌లో టికెట్లు అమ్ముడుపోయాయి. నా చిన్నతనంలో కూడా నేను అంటే సినిమా థియేటర్‌కి వెళ్ళినప్పుడు టికెట్లు దొరికినప్పుడు బ్లాక్‌లో కొనుక్కొని సినిమాలు చూడడం అనేది చాలామంది లైఫ్‌లో ఇది జరిగి ఉంటుంది. కానీ ఆ సాంప్రదాయం పోయి కొత్తగా మరి సినిమా టికెట్లను వేలం వేయడం అనేది ఒక కొత్త ట్రెండు మరి పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నుంచే మొదలైందని చెప్పాలి. మరి ఫస్ట్ టైం మరి భువనగిరి జిల్లా చౌటుప్పల్కి చెందిన ఆముదాల పరమేశ్ అనే వ్యక్తి మరి మొదటి టికెట్ను వేలం పాటలో గెలుచుకోవడం జరిగింది. అక్షరాల రూ. 1,29,999 వెచ్చించి టికెట్ని ఆయన కొనుక్కోవడం జరిగింది. మరి డబ్బును జనసేన పార్టీ ఫండ్‌గా ఇస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఒకతను 60,000 పెట్టి ఈ సినిమా టికెట్‌ను కొనుక్కోవడం జరిగింది. అంటే టికెట్ల రేట్లు కూడా మరి సినిమాకు భారీగానే పెంచేశారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాదాపు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక జీవోను ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఇది ఇటు సినిమా ఫీల్డ్‌లో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చారిత్రాత్మకంగా ఇది నిలిచిపోతుందని చెప్పాలి ఇది. అది ఏంటంటే ఒకసారి మనం ఈ వార్తల్లోకి వెళ్దాం. అంటే పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతినిస్తూ తాజాగా జీవో జారీ చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి అంటే 9 గంటలకి ప్రీమియర్లు ప్రదర్శితమవుతాయి. ఏపీలో టికెట్ ధరలు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. సెన్సార్ బోర్డు చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా విడుదలకైతే సిద్ధంగా ఉంది. 25న ఈ నెల వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రానికి భారీ రేట్లు వచ్చాయి. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి 2 ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవోలు కూడా జారీ చేశాయి ఇక్కడ. అయితే 'ఓజీ' సినిమాకి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు. సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే చిత్ర నిర్మాత రిక్వెస్ట్ మేరకు ప్రీమియర్లు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అర్ధరాత్రి 1 గంటలకు 1 AM షో స్థానంలో సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా టికెట్ రేట్లు, ఇతర షోలు విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
అంటే చంద్రబాబు సర్కార్ జీవో ప్రకారం ఏపీలో ముందు రోజు రాత్రి అంటే 10 గంటలకు ఓజీ షోలు పడబోతున్నాయి. అయితే దానికి గంట ముందే తెలంగాణలో షోలు ప్రదర్శించనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సినిమాకు రాత్రి 9 గంటలకు ప్రీమియర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేట్లు మాత్రం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ ఉన్నాయి. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి 1000 అదనంగా పెంచుకోవచ్చని చెప్పారు. తెలంగాణలో మాత్రం జీఎస్టీతో కలిపి ₹800 హైక్ ఇచ్చారు. మరి చూడాలి, ఈ చిత్రం 25న విడుదల కానుంది. అంటే ఈ సినిమా పైన భారీ అంచనాలను మరి ఓజీ సినిమా నిలబెట్టుకుంటుందా? అదేవిధంగా ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలతో మరి సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. తమన్ మీసం తిప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. టీం అంతా కాన్ఫిడెంట్గా ఉంది. సుజిత్ లాంటి టీం ఉంటే అసలు నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు, సినిమా ఫీల్డ్లో కంటిన్యూ అయ్యేవాడిని అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. దీనిపైన చర్చ కూడా జరుగుతూ ఉంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా హిట్ అయితే మరికొన్ని సినిమాలు చేసి ముందుకెళ్తాడా? మరి పవన్ కళ్యాణ్ గతంలో కూడా మరి 2024 ఎన్నికల్లో మరి ఆయన తన సినిమాల్లో అంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన సినిమాలు చేశాను, కానీ నాకు ప్రజాసేవ రాజకీయాలు అంటేనే ఇష్టమని చెప్పడం జరిగింది. మరి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను సినిమా ప్రేమికుని సినిమాలను బాగా ఇష్టపడతారని చెప్పడం జరిగింది. నన్ను ఎవరు ఆపలేరు, ఈ ప్రకృతి కూడా నన్ను ఆపలేదని చెప్పేసి కూడా, ఈ వర్షం కూడా నన్ను అడ్డుకోలేదని చెప్పేసి కూడా, మమ్మల్ని అడ్డుకోలేదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ 2 పడవల పైన ప్రయాణం ఏ విధంగా సాగుతుంది? రాజకీయాల్లో సక్సెస్గా ముందుకెళ్తాడా? సినిమాల్లో సక్సెస్గా ముందుకెళ్తాడా? లేదంటే ఇలానే అంటే టీడీపీకి అండగా ఉంటూ మరి సినిమాలు చేసుకుంటూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తాడా అన్న అంశం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.